ఎరా ఏంటో చెక్కతో పెట్టు వాటి మీద పెట్టావు ఎందుకు? ఏంటో ఏటేటో చేస్తున్నట్టు మానం అంటేనేమో మాండు ఎదవా. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? మన వీడియోలో చెప్పాను కదా ఈగలైనవి అనేసి. ఆ ఈగల నుంచి గుడ్లు వస్తాయి. ఆ గుడ్లు పెట్టడానికి గాల్లో పెట్టావు కదా, వాటిని పెట్టడానికి ఏదో ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్ ని క్రియేట్ చేశాను అంతే ఈ చెక్కలతో. అది ఎలా చేశానో చెప్తాను చూడు. ఒక కర్రను తీసుకున్నాను, సమానంగా కొలిచి 3 కర్రలు చేశాను. గుడ్లు పెట్టడానికి వాటి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి కాబట్టి ఐస్ క్రీమ్ పుల్లలు కొన్నాను. 10 రూపాయలు పడింది. 10 రూపాయలు పెట్టి లబ్బర్లు కొన్నాను. ఆ కర్రలు కలిసి ఉండడానికేమో ఇలా 3 చెక్కల మధ్యలో ఏమో ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టి దానికి లబ్బర్ వేసాను. అలా 3 ఆటలు తయారు చేశాను. మిగతా ఐస్ క్రీమ్ పుల్లలు ఎందుకు వేస్ట్ అవ్వడం అని వాటితో కూడా ఇంకోటి తయారు చేశాను. ఇలాగే 4 అయినాయి. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. సరే కానీ స్పాంజ్ ఎందుకు తయారు చేసావురా? వీటికి వాటర్ కావాలరా, ఫుడ్ ఏం తినవు. దాని గురించి స్పాంజ్ లో నీళ్ళేసి పెట్టాను. వాటి పైకి వచ్చి వాటర్ తాగుతాయి అనమాట. వీళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత మొగదేమో చచ్చిపోద్ది, ఆడదొచ్చి గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత అది చచ్చిపోద్ది. నువ్వు చాలా పాపం చేస్తున్నావురా, అలా చంపేయకూడదురా. అది మనం చేసిన తప్పు కాదు, అది దేవుడు చేసిన తప్పు. ఇవి గుడ్లు పెట్టిన తర్వాత నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను.